హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సివిల్ ఇంజనీర్స్ గైడ్. ఈరోజు ఎన్పిటిఎల్ కోర్సులో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో అసైన్మెంట్ 4 క్వశ్చన్స్ అలాంగ్ విత్ సాల్వ్డ్ ఆన్సర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది రిక్వైర్మెంట్ ఫర్ సెట్టింగ్ అప్ అన్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్ స్టేషన్? It is option A disposal sites more than 10 kilometers far from city boundary and smaller vehicles are used for the transportation of the waste. Here is your answer. And then second one, if the quantity of waste generated is low, waste separation can be done at. తక్కువ వేస్ట్ ఉన్నప్పుడు వేస్ట్ సెపరేషన్ ప్రాసెస్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఇట్స్ ఆప్షన్ ఆన్సర్ ఈస్ బి, సపరేషన్ అట్ ది సోర్స్. ఎక్కడైతే వేస్ట్ జనరేట్ అవుతుందో అక్కడే సపరేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సెకండ్ వన్ ఆప్షన్ బి. థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ రిక్వైర్ సైజ్ రిడక్షన్ ఆఫ్ వేస్ట్? సైజ్ రిడక్షన్ ఆఫ్ ద వేస్ట్ అనేది మేజర్గా వాల్యూమ్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇట్స్ ఆన్సర్ ఈస్ డి, టు రెడ్యూస్ వాల్యూమ్. హియర్ ఇస్ ది ఇట్ ఈస్ నాట్ ఎ వాల్యూమ్ రిడక్షన్ ప్రాసెస్ ఈజ్ యువర్ సొల్యూషన్. ఫోర్త్ వన్, స్క్రీనింగ్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్. స్క్రీనింగ్ అనేది ఇట్ ఈస్ ది మెథడ్ వేర్ వీఆర్ గోయింగ్ టు సపరేట్ వేస్ట్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ అండి. సో ఆప్షన్ సి. స్క్రీనింగ్ ఈజ్ ఎ separation of mixture of different sizes. Fifth one, which type of waste separator is used for separation of light material from heavy material based on weight? Based on weight, మెటీరియల్స్ అనేది ఎలా సపరేట్ అవుతాయంటే ద ప్రాసెస్ ఈస్ ఆప్షన్ బి, డెన్సిటీ సపరేటర్ అండి. Here is your density separation process. It separates the weight. Next, sixth one, what is the technique used to store and transport waste cheaply? వేస్ట్ చీప్గా మనం ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోర్ చేయడానికి యూజ్ చేసే మెథడ్ వచ్చే కాడికి ఆప్షన్ 4 అండి, డెన్సిఫికేషన్ మెథడ్. సో ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ విచ్ చీప్లీ అవైలబుల్. అండ్ దెన్ సెవెంత్ వన్, వాట్ ఈస్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ఏ వేస్ట్ డ్రాప్ ఆఫ్ సెంటర్? ఆప్షన్ బి అండి, ద వేస్ట్ ప్రొడ్యూసర్ హ్యాస్ టు క్యారీ ది వేస్ట్ టు ది కలెక్షన్ సెంటర్. డ్రాప్ ఆఫ్ సెంటర్ ఇస్ నథింగ్ బట్ టు ది కలెక్షన్ సెంటర్కి మన వేస్ట్ అనేది క్యారీ అవుతుందండి. హియర్ ఈజ్ యువర్ ఆన్సర్ బి, డ్రాప్ ఆఫ్ సెంటర్ రిక్వైర్స్ వేస్ట్ ప్రొడ్యూసర్స్. అండ్ ఎయిత్ వన్, వేస్ట్ సచ్ యాజ్ హెచ్డిపిఈ ఆర్ పెట్ ఆర్ యూజువల్లీ సపరేటెడ్ బై. దీస్ ఆర్ లైట్ వెయిట్ అండి, దీస్ ఆర్ సపరేటెడ్ బై ఎయిర్. సో ఆప్షన్ ఇస్ ఏ, ఎయిర్ క్లాసిఫికేషన్. Here is your last point. Air classification is used to separate the HDP and PET. And ninth one, which among the following are not recyclable plastics? Already మనకు recyclable plastics ఉంటాయి, నాన్ recyclable plastics ఉంటాయండి. And here is the option C, composite plastics are non recyclable plastics. Here is your answer. Okay, it is option C. Here is your answer అండి, option C. అండ్ లాస్ట్ 10th వన్, వాట్ ఆర్ ది స్టేజెస్ ఆఫ్ గ్లాస్ రీసైక్లింగ్ ప్రాసెస్? ఒక గ్లాస్ రీసైకిల్ చేయాలంటే ద ప్రాసెస్ అనేది స్టెప్ వైజ్ ఉంటుంది. సెగ్రిగేషన్, గ్లాస్ బ్రేకింగ్, ట్రోమన్, ఫ్లూయిడైజర్, బెడ్ డ్రయర్, ప్రైమరీ రోటరీ స్క్రీన్, పల్వరైజర్, సెకండరీ రోటరీ స్క్రీన్ సైజ్, క్లాసిఫైయర్. సో ద 10th క్వశ్చన్కి ఆప్షన్ వచ్చే కాడికి సి అండి. హియర్ ఆర్ సమ్ ఆఫ్ ది ప్రాసెస్ వేర్ ఏ గ్లాస్ ఈస్ యూజ్డ్ టు get recycled, segregation and so option C is the correct. So these are all the 10 questions of week 4 assignment of municipal solid waste management in NPTEL course. Thanks Andy. Please subscribe to my channel. Thank you.